మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కి ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ఇక ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్లోని తెలంగాణ పేపర్కి వెళ్దాం. తెలంగాణ పేపర్లోని ప్రధానాంశాలు కనుక ఒకసారి చూసినట్లయితే, నీటి వాటాల్లో బీసీ రిజర్వేషన్ల అమలులో ద్రోహం చేసింది కేసీఆర్. కృష్ణా జిల్లాల ఏపీ 1200 టీఎంసీలను వాడుకున్నా పట్టనట్లుగా వ్యవహరించారు. బనకచెర్లపై చర్చ గురించి కేంద్రమే స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా పలు కీలక అంశాలైతే మాట్లాడడం జరిగింది. ఇక ఒక చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక చిత్రంలో మంత్రులు ఉన్నారు, శ్రీధర్ బాబు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందుకు సంబంధించిన చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక కొంచెం డీటెయిల్ గా చూసుకుందాం. కృష్ణా గోదావరి జిల్లాలో రాష్ట్ర వాటా రాబట్టే విషయంలో, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో రాష్ట్రానికి తీర నిద్రోహం చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్ 720 టీఎంసీలకు బదులుగా 1200 టీఎంసీలు వాడుకున్న కేసీఆర్ 10 ఏళ్ల పాటు పట్టనట్లుగా వ్యవహరించారని చెప్పేసి దుమ్మెత్తిపోశారు. అలాగే రాష్ట్ర ద్రోహి కేసీఆర్ అని చెప్పేసి అన్నారు. కృష్ణా గోదావరి జల వివాదంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన గురువారం ఇక్కడ తన నివాసంలో దాదాపు 1.45 నిమిషాల పాటు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ తన ఎజెండా మా ఎజెండా పెట్టామంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక గత ప్రభుత్వందే మొత్తానికి తప్పు అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. సంచలన ఆరోపణ కూడా ఆయన చేయడం జరిగింది. ఇక ఈ విషయాలకు సంబంధించి వారి విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి బండారు రామ్మోహన్ రావు గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్, నమస్కారం. బ్రాహ్మణి, గుడ్ మార్నింగ్, నమస్కారం, శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. ఇక రామ్మోహన్ రావు గారు, ముఖ్యంగా ప్రధానాంశాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, గత ప్రభుత్వంలో నీటి వాటాల్లో బీసీ రిజర్వేషన్ల అమలులో కూడా నీటి వాటాల్లో కూడా రెండిట్లో ద్రోహం చేసింది గత ప్రభుత్వం, కేసీఆరే ద్రోహి అంటూ కూడా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడడం చూసాం. ఏ విధంగా చూసుకోవాలంటారు వారి విశ్లేషణ? దీనిపై మీ విశ్లేషణ అలాగే అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు? బ్రాహ్మణి గారు, ఇవాళ శుభోదయం మీకు, అట్లాగే బీఆర్కే ప్రేక్షకులకు. ఇవాళ ఒక ముఖ్యమైన దినోత్సవం గురించి మాట్లాడి ఈ వీడియో గురించి మాట్లాడతాను. ఇవాళ ప్రపంచ వినికిడి దినోత్సవం, అంటే వరల్డ్ లిజనింగ్ డే అంటారు. అంటే వినడం నేర్చుకోవాలి అని చెప్పడం కోసం. అందుకని ఒక చిన్న పద్యం ఉన్నది, పద్యంతో మొదలుపెట్టి నేను దీన్ని చేసిన తర్వాత వీళ్ళ సంగతి మాట్లాడతాను. వినదగును ఎవ్వరు చెప్పిన విననంతన వేగిర పడక వివరింపదగును గనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతి పరుడు గదరా సుమతి, మహిళా సుమతి అని ఒక పద్యం ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే, మనకు వినదగును ఎవరు చెప్తే విందా. మొట్టమొదటి వినకుండా మాట్లాడితే ఏమవుతుందంటే అది బౌన్స్ అవుతుంది. అంటే మనం ఓపిక ఉండాలి. వినంతనే వేగిరపడక వివరింపతాగు, వినక వేగిరపడకుండా ఆ విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ మనం మాట్లాడితే బాగుంటుంది. అట్లా గనికల్లా నిజము తెలిసిన మనుజుడేపో నీతి పరుడు గదరా మహిళ సుమతి అన్న సుమతి శతకాడు. ఎంత అద్భుతమైన ఇవాళ వినికిడి దినోత్సవం జరుపుకుంటున్నాం. చాలా మందికి వినే ఓపిక ఉండదు కదా. మనం డిబేట్లో చూస్తుంటాం కదా, వాళ్ళు మాట్లాడేది వినకుండానే వెంటనే కౌంటర్ ఇస్తుంటారు. నాతో సహా అందరం దానికి అర్థం ఎవరు కాదు. కనుక వినడం నేర్చుకుంటే అందులో విషయాన్ని అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకున్నాక చాలా మందికి చెప్పడానికి బాగా ఉత్సాహపడుతుంటాం. నేను చెప్పేది మొదలు పోవాలి వాడికి, ఎదుటి వాడికి. కానీ ఏమవుద్దంటే, మనకు తెలిసిన విషయం మనం చెప్పగలుగుతాం. మన తొందరపడి మనం చెప్పడం ముందు పెట్టి వరుసగా చేస్తుంటే, అదే కనుక మనం విడలికి నేర్చుకుంటే ఏమవుతుందంటే, తప్పక వాళ్ళు చెప్పేది వింటే కొన్ని విషయాలు మనకు తెలియని విషయాలు కూడా అవగతం అవుతాయి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇంకా బాగా వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి అర్థమవుతుంది కదా. వాళ్ళు చెప్పేది విన్న తర్వాత కొన్ని కొత్త విషయాలు అర్థమవుతాయి. అట్లాగే వాళ్ళు చెప్తుంటే వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు. వాళ్ళకి తెలిసిన విషయం చెప్తుంటుంటారు కనుక అలా కొన్ని తప్పు చేసినప్పుడు మనం దాన్ని సవరించే అవకాశం ఉంటుంది మెల్లగా. దాంతో పాటు అందులో విషయాలు ఏమైనా తప్పు మాట్లాడితే దాన్ని మనం ఖండించడానికి అవకాశం ఉంటాయి. కానీ మనమే మాట్లాడినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మన తప్పులు వాళ్ళు తప్పు లేని వారు తమ తప్పు లేరు గారు విశుధాభిరామ వినరవేమానం. కనుక తప్పు లేరడానికి ప్రయత్నం చేస్తాం మనం ఎక్కువ మాట్లాడితే. అందుకనే తక్కువ మాట్లాడి ఎక్కువ వినాలి అనడానికి మనకు నోరు ఒకటే ఇచ్చారు భగవంతుడు, చెవులు 2 ఇచ్చారు కదా. తక్కువ మాట్లాడడం, ఎక్కువ వినడం అని చేసుకోవాలి. అందుకని ఇవాళ శ్రవణ దినోత్సవం సందర్భంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటే బాగుంటది అనుకుంటున్నాను నేను. ఇది ఒక రకంగా చెప్పాలంటే మా శ్రోతలకు కూడా ఒక మంచి ఒక విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తాం. రోజు ఉండేది కదా. కనుక మనం ఈ శ్రవణ దినోత్సవం ఎందుకు పెట్టుకున్నాం, ఏం సంగతి మాట్లాడుకున్నాం. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి అంటారు పెద్దలు. ఎందుకో తెలుసా?
మీరు మాట్లాడుతున్నంత సేపు మీకు కొత్త విషయాలు తెలియవు. మీకు తెలిసినవి మాత్రమే మీరు మాట్లాడతారు. అదే ఎదుటివారు మాట్లాడేటప్పుడు వింటూ ఉంటే మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. తద్వారా మీకు జ్ఞానం పెరుగుతుంది. వినడం వల్ల అన్ని లాభాలే ఉన్నాయి. మరి వాళ్ళ ప్రపంచ శ్రవణ దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నాం? చరిత్రలో ఏం జరిగిందో ప్రాధాన్యత గురించి ఒక 2 నిమిషాలు వివరించే ప్రయత్నం చేస్తాను. మనలో ప్రతి ఒక్కరికి ఏదైనా చెప్పడం అంటే ఇష్టం ఉంటుంది. అదే వినడం ఇష్టం ఉండదు. అంత ఆసక్తి మనం చూపం కూడా వినడానికి. ఎందుకంటే మనం చెప్పేది ఇతరులు వినాలి అనే భావన మనలో ఉంటుంది. ఈ కారణంగానే చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నారు పెద్దలు. అంటే వింటున్నారు కదా అని చెప్పేవారు ఏదైనా చెప్తూ పోతారనమాట. ఏం చెప్పినా వింటూ ఉండడం వల్ల వారి మాటే చెల్లుతున్నట్టు ఆ చెప్పేవాడు భావిస్తాడు. కనుక అన్ని సందర్భాల్లో ఇది నిజం కాదు. వినడం అనేది చాలా శక్తివంతమైన ఆయుధం. ఎవరైనా ప్రశాంతంగా మీరు చెప్పేది వింటూ ఉన్నారంటే దాని అర్థం వారు అమాయకులు కాదు, తెలివి తక్కువ వారు అంతకంటే కాదు. మీరు చెప్పే ప్రతి విషయాన్ని మనసులో వాళ్ళు పెట్టుకుంటుంటారు కదా. అందుకనే తర్వాత మీ మాటల్లో ఏమైనా తేడా వస్తే మీ మాటల్ని మీకే గుర్తు చేస్తారు. అందువల్ల వినేవాడను తక్కువ అంచనా వేయకూడదు. అందుకే వినడం అనేది కీలకమైన అంశం. దానికోసం ఓ రోజునే కేటాయించారు మన పెద్దలు. దాన్నే జూలై 18 ఇవాళ ప్రపంచ శ్రవణ దినోత్సవం లేకపోతే వినికిడి దినోత్సవం అంటారు. శ్రవణ దినోత్సవం దాన్ని జరుపుకుంటున్నాం. కొన్ని ఎందుకు జరుపుకుంటున్నామో మరొక నిమిషంలో వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో ఒక వరల్డ్ లిజనింగ్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉన్నది. అదేంటంటే వినడానికి సంబంధించి ప్రపంచ వినికిడి ప్రాజెక్ట్ అంటే శ్రవణ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది. నిజానికి ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ సభ్యులు 4 గోడల మధ్య ఆఫీసులో కూర్చొని ప్రజల్లోకి వెళ్తారు. ఊరూరా తిరుగుతారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారు. వారు చెప్పేది వింటారు. సమాజం ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రపంచం ఎటుపోతుంది అనే విషయాన్ని వారు ప్రజల ద్వారా తెలుసుకుంటారు. ప్రజల మాటల్ని క్షేత్రస్థాయిలో రికార్డు చేస్తారు. దీనివల్ల ప్రజల అభిప్రాయాలు ప్రపంచానికి తెలుస్తాయి. అలాగే సామాన్యులు కూడా తమ ఆలోచనలు, అభిప్రాయాలను చెప్పడానికి వీలవుతుంది ఈ వేదిక ద్వారా. ఇందులో మనం కూడా పాల్గొంటూ అది ఇతరులు చెప్పేది ప్రశాంతంగా వినేవాళ్ళు ఉంటే అసలు గొడవలు అసలే ఉండవు. భార్యాభర్తల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ చూస్తుంటాం కానీ వాడు చెప్పేది వినకుంటే కొట్టుకుంటుంటారు. అట్లానే దీనికి వాడు చెప్పేది పూర్తయిన తర్వాత ఎదుటి వాడు చెప్పేది కౌంటర్ అప్పుడు ఇస్తే అది శ్రేయస్కరంగా ఉంటుంది. దీనికి సంబంధించిన బుద్ధుని కథ, జాతక కథలో కథ ఉందమ్మా. అది చాలాసార్లు నేను చెప్పాను. నేను మన పిఆర్కి నుంచి ద్వారా చెప్పదలుచుకున్నాను. చిన్నదే. బుద్ధుడిని గౌతమ బుద్ధునికి వచ్చిన పలుకుబడి, ఆయన సమాజంలో ఉన్న ఆదరణ చూసి ఒక ఆయన బాగా జలసి పుట్టిందట. పుట్టి బుద్ధుని ఇష్టం తిట్టడం మొదలు పెట్టినాడు. ఆయన ముందటినే తిట్టడం మొదలు పెడితే బుద్ధుడు నవ్వుతూ పోతున్నాడట. సాగిపోతుంటాడు. బుద్ధి లేదా, నేను ఇంత తిట్టినా నీకు కనీసం రేషం వస్తలేదా అని అట. అప్పుడు ఏమన్నాడట అంటే, మీరు ఎవరికైనా ఒక బహుమతి ఇచ్చారనుకోండి, తీసుకోకపోతే ఏమవుతుంది, నా దగ్గర ఉంటున్నాడు. అంటే మీరు ఇచ్చిన తిట్లు నేను స్వీకరించలేదు కనుక ఆ తిట్లు మీ దగ్గర ఉండిపోయినాయి అన్నాడట. అంటే చూడండి, అది కాగానే బుద్ధుని కాళ్ళ మీద పడి ఆయన ఏడ్చుకుంటూ మీ శిష్యుని అయిపోతున్నా అన్నాడట. అంటే ఆ తిట్టుకు ప్రతి తిట్టు ఇది తిట్టింది అనుకోండి, అప్పుడు కొట్టుకునేవాడు కదా. బుద్ధుడు వాళ్ళిద్దరు కొట్టుకునేవారు. అందుకనే ఇవాళ మీరు ఈ కథను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వినడం తప్పు కాదు. వినంత వేగత పడకుండా మనం ఏం చేయాలంటే మళ్ళీగా ఓపికగా సమాధానం చెప్తే మంచిగా అర్థమవుతుందని శాంతంగా ఉండడం, మనకు వినడం, దాంతో కీలక అంశాలు ఉన్నాయి ఈ కథలో. అందుకని మనకు ఇంతకుముందు చెప్పాను కదా, ప్రకృతి మనకు ఒక నోరు 2 చెవులు ఇచ్చింది. అందుకని 2 చెవులతో వినాలి, ఒక్క నోరుతో మాట్లాడాలి. అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రపంచ వినికిడి దినోత్సవం అంటే, ఒక ఆయన రేమండ్ ముర్రే షాఫర్ అనేటి ఆయన వారి జయంతి వాళ్ళ 18 జూలై 1933 నాడు పుట్టారు. ఆయన కెనడాకు చెందిన కంపోజర్, ఈయన పర్యావరణవేత్త కూడా. ఆయన 1970లో ఎకోస్టిక్ ఎకాలజీ అనే దాన్ని సృష్టించారు. అంటే దీన్ని మనం ధ్వని జీవావరణ శాస్త్రం అంటాం. అప్పట్లో వరల్డ్ సౌండ్ స్కేప్ ప్రాజెక్ట్ గా ఇది అభివృద్ధి చెందింది. ఆ తర్వాత 2010 నుంచి, అంటే సరిగ్గా 15 ఏళ్ళ నుంచి మనం ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని, శ్రవణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రతిసారి ఒక థీమ్ ఉంటుంది అండి. ఆ థీమ్ ఈసారి ఏంటంటే లిజనింగ్ అక్రాస్ బౌండరీస్, అంటే అద్దులు చెరిపేసి వినండి అనే థీమ్ తోని ఇవాళ మనం వినికిడి దినోత్సవం జరుపుకుంటున్నాం. అందుకనే మనకు భారతంలో ఒక విదుర నీతి అని ఉన్నాయి. విదురుడు చెప్పిండు, కురుక్షేత్ర యుద్ధం వస్తుంది, అందరిని గడిచిపోతాం, వంశనాశనం అయిపోతుంది, మంచిది కాదు చెప్పిండు. కానీ విదుర నీతిని పాటించిన ధృతరాష్ట్రుడు కణిక నీతిని పాటించాడు. కణికుడు కూడా మంత్రి.
కానీ కూడా ఏమన్నారంటే ఏమైనా సరే పాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కౌరవులు మన పాండవులకు ఏమైనా చూసుకుందామని. అందుకని ఇప్పుడు యుద్ధాలు, నీటి యుద్ధాలు, అట్లాగే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వీళ్ళందరూ తిట్టుకోవడాలు, ఒకరికొకరు సవాలు అనుకోవడం, మగాడవైతే రా అనుకోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎదుటి వాడు చెప్పేది పూర్తిగా వినడం లేదు, నేను చెప్పేది మీరు వినాలి అంతే, ఇంకోటి ఏం లేదు అనుకుంటున్నారు. కనుక రాజకీయ సంక్షోభాలు వచ్చినా, రాజకీయ రగడలు వచ్చినా, ప్రపంచ యుద్ధాలు వచ్చినా ఇవన్నిటికి కారణం వినేది నేర్చుకోకపోవడం వల్ల వస్తుందంటున్నాను. దీన్ని నేర్చుకుంటే తప్పక విదర నీతి వినదగు ఎవ్వరు చెప్పిన వినంత వేగిరపడక అన్నట్టు విదర నీతి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. వేగిరపడకుండా మనం సరిగ్గా సమాధానం ఇస్తే తప్పక ఎదుటి వాడికి కౌంటర్ ఇవ్వడానికి వీలుంటది. మనం వినడం నేర్చుకోవాలి, మాట్లాడడం తగ్గించాలి అనేది నా భావన. నమస్కారం. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇక అలాగే కమింగ్ టు పాలిటిక్స్ కనుక వచ్చినట్లయితే నీళ్ళకి సంబంధించి అలాగే బీసీ రిజర్వేషన్ అమల్లో ద్రోహం చేసింది కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఏ విధంగా చూసుకోవాలంటారు? నిజంగా కేసీఆర్ చేశారంటారు ద్రోహం? ఈ సమస్య అండి అదే కదా, నేను చెప్పింది అదే కదా. అందుకని వీళ్ళకి బుద్ధి రావాలని అందరికీ ఈ మాట దొరికింది వాళ్ళ. నిన్న చిట్చాటి పెట్టారు అంటే ఎంతసేపు కేసీఆర్ 10 ఏళ్ళుగా ద్రోహం చేసి నుంచి ఇచ్చే బదులు అంతకుముందు 10 ఏళ్ళు మరి మన ప్రాజెక్ట్ ఎందుకు కట్టుకోలేకపోయినాం? ఇప్పుడు ఏమైందంటే 100 కోట్ల దెబ్బలు అంటే ఇలా 1000 కోట్ల దెబ్బలు కొట్టారు అంతే కదా. కేసీఆర్ సమర్థిస్తాడండి. 10 ఏళ్ళు చాలా చిన్న కాలం. 60 ఏళ్లలో 45 ఏళ్ళు మనకు కాంగ్రెస్ పరిపాలించింది స్వాతంత్రం వచ్చినాక. మరి 15-20 ఏళ్ళు టీడీపీ పరిపాలించింది. ఈ 3గా తిలాపవం తలాపీడిక సమస్య లేదు. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకానికి అన్నప్పుడు ఈ 10 ఏళ్లలో వాడు చేయలేదని నేను వాస్తవం ఒప్పుకుంటాను. కానీ అంతకుముందు మీరు ఎందుకు చేయలేదు? ఇవాళ దేశవ్యాప్తంగా ఆధునిక దేవాలయాలని పేరు మీద నెహ్రూ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు నెహ్రూ గారు ఆక్రానంగల్ ప్రకటించి అందుకొని మనకు నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ఇవన్నీ నెహ్రూ బతికుండగా శంకుస్థాపన జరిగినాయి. చివరికి 63లో శ్రీరామ్ సాగర్ శంకుస్థాపన జరిగింది. ఆయన 44 చనిపోయారు. మరి ఆధునిక దేవాలయాలని ఆనాడు ఏం చేశారంటే 2 పరిశ్రమలు, వ్యవసాయం 2 సమాన పాలనలు ఉండాలని రూర్కేలా, భిలాయ్ ఉక్కు కర్మాగారాలు నిర్మించారు. రష్యా కొలాబరేటివ్ అంత దూరదృష్టి ఉంది కనుకనే ఆనాడు కేంద్ర ప్రభుత్వమే ₹1 రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకోకుండా ఆనాడు ఈ ప్రాజెక్టులను నిర్మించింది. ఇవాళ చూస్తే కొన్ని లక్షల కోట్ల, కొన్ని కోట్ల ఆస్తులు అవన్నీ కూడా కదా. ఇవాళ మన చిన్న చిన్న ప్రాజెక్టుకే చెక్ డ్యామ్ కడితే మనకు 500 కోట్లు 1000 కోట్లు అవుతున్నాయి. మరి ఇటువంటి 3-4 అద్భుతమైన ప్రాజెక్టులు అందిస్తే ఈ ప్రాజెక్టులకు ఎంత విలువ ఉన్నట్లు లెక్క మనకు. కనుక ఆనాటి సంగతులు మర్చిపోయి వెనుక గురువిని తగ్గించ తన నలిపారు కదా అన్నట్టు ఇవాళ వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటున్నాడు. ఆయన బాధ్యుడా ఆయన అంటే నువ్వు సంగతి ఏంది అని వెనక్కి వస్తాయి. ఒకవేళ అటు చూపెడితే 4000 లీటర్లు వస్తాయి కదా. నిజమే, గత 10 ఏళ్లలో నిజంగానే మనం వాడుకోవాల్సిన నీళ్లు వాడుకోలేదు కరెక్టే. కానీ గత 70 ఏళ్లలో ఏం జరిగింది అని నేను అంటున్నాను. గత తెలంగాణ రాకముందు ఏం జరిగింది, తెలంగాణ వచ్చింది ఏం జరిగింది. తెలంగాణ రాకముందు పోనీ ఉమ్మడి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, లేకుంటే మిగతా ప్రభుత్వాలు ఏం చేసినాయి అనే మాట వస్తుంది కదా. అందుకని ఇవాళ వాళ్ళు ఎంతసేపు కేసీఆర్ ను దోషిగా చూపించి ఈ మొత్తం కారణం వాళ్ళే అంటున్నారు. కానీ ఇవాళ వాళ్ళు చేస్తున్న పని బనకచెర్లకు అంకురార్పణ జరిగింది. నిన్న ఏదైతే ఢిల్లీలో జరిగిన మీటింగ్ ఏదుందో ఇవాళ సిడబ్ల్యూసితో సహా బనకచెర్ల, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీరు మొదలు పెడితే చివరికి పోలవరానికి ఎసరొస్తుందని చెప్పి హెచ్చరించినా కూడా వినకుండా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA అంటారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పష్టంగా చెప్పింది, అయ్యా మీరు కనుక ఇందులో బనకచెర్లు చేర్చిందంటే అసలుకే మోసం వస్తుంది, మీరు ఈ పోలవరం పూర్తి చేసుకోలేరు, మళ్ళీ కొత్త చిక్కులు వస్తాయి. వచ్చింది కదా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన నిలిపింది కదా, అది వస్తాయని చెప్తే కూడా వినకుండా సిడబ్ల్యూసి చెప్పింది, ట్రిబ్యునల్ చెప్పింది, మీకు జలవనరుల శాఖ చెప్పింది, అన్ని చెప్పినా వినకుండా ఇవాళ అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివి కలవాడు, చాలా అనుభవజ్ఞుడు, 45 ఏళ్ల రాజకీయం, 4వసారి ముఖ్యమంత్రి. కానీ ఎందుకు గమనిస్తలేరు? ఇవాళ రాజకీయాలంటే మీకు రేవంత్ రెడ్డి కేవలం వీళ్ళు కొట్టుకొచ్చి మీరు విమర్శించుకుంటున్నారు తప్ప, కానీ అడ్డుకుంటామంటున్నారు తప్ప లాజిక్ తోని పోతలేరు అంటున్నారు. లాజిక్ తోని పోతే రాయలసీమలో ఉన్న పెద్దలు, అట్లానే రాయలసీమ మేధావులు, రాయలసీమలో ఉన్న నీళ్లు వాళ్ళకే పోతాయి కదా, రాయలసీమలో ఉన్న జలవనరుల నిపుణులు, ఇది అయ్యేది కాదు పోయేది కాదు. మీరు కనుక ఇది మొదలు పెట్టుకుంటే అసలు కేసరి వస్తుంది. మీరు 81,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టడానికి సాధ్యం కాని ముచ్చట్నే అనుకుంటూ వెదిన శ్రీరామ్ అంటే ఆయన స్పష్టంగా చెప్పిండు. ఏది జలవనరుల శాఖకు మొన్నటి దాకా సిడబ్ల్యూసి సలహాదారు, అయ్యా మీరు ఈ పద్ధతిలో పోతే నష్టమవుతారు, పైసలు పోతే ఫజీత్ అవుతారు, కనుక మీరు కొత్తగా ఆలోచన చేయండి, ఇద్దరికి ఉభయ కుశలోపరి ఎట్లా చేస్తే బాగుంటుందని చేస్తున్నాను. వీళ్ళు తిట్లు పురాణం చూస్తుంటే నాకు ఇవాళ మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు, తక్కువ పని చేస్తున్నారు.
దయచేసి వాళ్ళ వాళ్ళ తప్పు జరిగింది అనుకుందాం కొద్దిసేపటికి, కేసీఆర్ తప్పే, మరి మీరేం చేస్తారు? దీన్ని ఎట్లా సవరిస్తారు? సవరించే ప్రయత్నం చేయండి. ఇంకా 3.5 ఏళ్ళ అధికారం ఉంది మీకు, చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు రెండోసారి అధికారం మీకే ఇస్తారు. కనుక ఇవాళ నిన్న కూడా ఆయన చిట్ చాట్ లో చాలా దురుసుగా మాట్లాడినట్టు, అసలు విషయం విడిచిపెట్టి వీళ్ళు దస్తారు వాళ్ళు బతుకుతారని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది నోటి దూస్తారని తప్ప ఇంకోటి ఏం లేదు. చేసేది చూపించండి. కరిచే కుక్క మొరగదు, మొరిగే కుక్క కరవదు. ఎస్ రామ్మోహన్ రావు గారు, అలాగే ఇక మరో వార్తను కనుక చూసుకున్నట్లయితే అమితానందంతో భార్య కామ్నాను హత్తుకున్న శుభాంశు శుక్లా అంటూ శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రను ముగించుకుని వచ్చిన నేపథ్యంలో భార్య బిడ్డని హత్తుకునే భావోద్వేగం. హ్యూస్టన్లో కుటుంబాన్ని కలుసుకున్న శుభాంశు శుక్లా యాక్సియం 4 మిషన్తో భారత రోదశి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా ఎట్టకేలకు తన కుటుంబాన్ని తిరిగి కలుసుకున్నారు అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. ఏ విధంగా చూసుకోవాలంటారు? మన ఋషులు పూర్వీకులు త్రిశంకు స్వర్గాన్ని సృష్టించారు, విశ్వామిత్రుడు అంటాం కదా. త్రిశంకు స్వర్గానికి పోయి వచ్చినట్టు వీళ్ళు కదా. అంతరిక్షం అంటే అంతే కదా, అవును. అటు ఆకాశం కాదు ఇటు భూమి కాదు. ఇప్పుడు అంతరిక్ష కేంద్రం అంటే త్రిశంకు స్వర్గం లాంటి. నాకు పాత జ్ఞాపకాలు వస్తున్నాయి, అంటే మనకు పురాణాల్లో ఉన్న సంగతులు. ఆనడ పుష్పక విమానం అంటే అవన్నీ కూడా సూడో సైన్స్ అని కొట్టిపోయడానికి వీల్లేదు. మనం ఊహించడం అంటే కూడా పెద్దదే కదా. మనం ముఖ్యంగా మన దగ్గర ఏం చేస్తున్నా నీ హేతువాది, కానీ కొన్ని విషయాలలో చాలా దుర్మార్గంగా పురాణాలను వీటి కొట్టిపడేసేవాళ్ళు చాలా దుర్మార్గం. అవన్నీ తప్పుడు పలకలు, పుక్కిడి పురాణాలు. నేమంటే ఆలోచించింది కదా, అంతవరకే ఉన్నదా లేదా తర్వాత సంగతి కదా. పుష్పక విమానం ఇట్లాగనే త్రిశంకు స్వర్గం ఇట్లాంటి ఊహించిందా లేదా అంట. అందుకనే మంచి చెడ్డో 20 రోజులు అంటే ప్రయాణంతో సహా కలుపుకుంటే 20 రోజులు అంతరిక్షంలో గడిపొచ్చారు. వారి కిందికి వచ్చిన తర్వాత భూభారత్ అంటే భూమి ఆకర్షణ శక్తికి లోను కావాలంటే కొన్ని రోజులు పడుతుందని చెప్పి ఐసోలేషన్ ఉంచారు. వాళ్ళు భార్య బిడ్డను కలుసుకున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. మేమంటాం అంటే ఈ పరిశోధనలు మనకు మిగతా పోలాండ్ యాత్రికుడు, అమెరికా యాత్రికుడితో సహా 4గురితో పోయి వచ్చింది కనుక మనకు రేపొద్దున మన అంతరిక్ష యానంలో మానవ సహిత, మనం ఇప్పటిదాకా భారతదేశం మానవ రహితనే అంతరిక్ష యానం చేసినాం. మానవ సహిత అంతరిక్ష యానానికి అంటే మిగతా మనం రాకేష్ శర్మ పోయినా వీళ్ళు పోయినా మన దేశం నుంచి పోలే కనుక మన దేశ ఉపగ్రహం ద్వారా పైకి రాకెట్ స్పేస్ రాకెట్ ద్వారా మనం అద్భుతమైన విజయాలు సాధించడానికి ఇది నాంది ప్రస్తావన అవుతుంది. మన శుభాంశు శుక్లా అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తామంటే రేపు ఆయన అనుభవాలను తీసుకొని మన దగ్గర నుంచి ఒక వ్యోమగామిని కానీ పంపించి ఏర్పాటైతే ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈ ఆరంభాన్ని మనం ఎంజాయ్ చేద్దాం. సైన్స్ పరంగా శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాలని అనుకోరు. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు. ఇక అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే అంచనాల స్థాయి నుంచి అవినీతి ప్రవాహం. సాగునీటి పనుల్లో సొంత వాటాలకే ప్రాధాన్యం. బిల్లుల చెల్లింపు సమయంలో చేతులు మారుతున్న నిధులు, కోట్లకు పడగలెత్తిన ఇంజనీర్లు, ఏసీబీ దాడులతో కలకలం అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. సైడ్ హెడ్లైన్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. మురళీధర్ రావు మాయాజాలం, ఆదాయం కంటే వ్యయమే ఎక్కువ, అయినా కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి. తొలి రోజే గుర్తించిందే 9.49 కోట్ల రూపాయలు. మలి రోజు సోదాల్లో మరిన్ని కూడా గుర్తింపు అంటూ కూడా అంచనాలను మించి అవినీతి ప్రవాహం అయితే చూసుకోవచ్చు. ఏ విధంగా చూసుకోవాలంటారు ఇంత అవినీతి? అసలు ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత మంచిదో అవినీతి విషయంలో అంత చెడ్డది. ఏమంటున్నా అంటే మనకు ఎప్పుడో నీలం సంజీవ్ రెడ్డి గారు అంటారు, అంటే చాలా వరకు మనకు ఆర్థిక శాస్త్రంలో చాణక్యుడు అదే అంటాడు, నీళ్లలో ఉండే చేప నీళ్లు తాగకుండా ఎట్లా ఉండదో అధికారులు ఆనాడే చాణక్యుడు నీతి ఏమంటారంటే, ఆనాడు ఏదైతే నీళ్లు తాగకుండా ఉండలేని చేపలాగానే మనుషులు అంటే అవినీతి పరులు ఖచ్చితంగా ఏదో సందు దొరికితే అవినీతి చేస్తారు. కానీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోతే ఇట్లాంటి అవినీతి జరుగుతాయి. ఉదాహరణ గతంలో అవినీతి అంటే బ్రాహ్మణి మనకి ఎట్లా ఉంటుండే అంటే అంచనాలకు తగ్గట్టే పనులు చేసేవాళ్ళు. దానిలో అంచనాలలో 10% 20% మనకు అవినీతి జరిగేది. అప్పుడు ఏమైందంటే నాణ్యత తక్కువయ్యేది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది, నాణ్యతగా ఉండాలి, అట్లాగే అంచనాలు పెంచాలని 20%, 30%, 40%, 50% అంచనాలు పెంచి 1 లక్ష రూపాయల పని 1.5 లక్షలు చేస్తారు. చేసి 50 లక్షలు ఏం చేస్తారంటే 1 లక్ష రూపాయలే పని చేసి 50 లక్షలు పని చేసుకుంటారు. ఇది జరుగుతున్నది. కనుక ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. అవినీతి జరిగింది కానీ ఎవరు అవినీతి చేశారు, రాజకీయ నాయకత్వం వెంబడి పడితే కాదు, రాజకీయ నాయకత్వం అని కూడా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 అరెస్ట్ చేశారు ఇప్పటికి. ఒకరేమో మన హరిరామ్ నాయక్ అని ఒక ఆయన గజ్వల్ ఈఎన్సీగా పనిచేసిండు. పెద్ద ఎత్తున 200 కోట్ల రూపాయల ఆస్తి దొరికింది. తర్వాత నూనె శ్రీధర్, 3 ఆయన ఇప్పుడు మనకు మురళీధర్, 3 దొరికింది కదా. ఇవాళ ఈ 3 పట్టుకుంటే ఇంత కుంభకోణం జరిగిందని అర్థమవుతుంటే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు. ఒకవేళ కాళేశ్వరం మీద సరిగ్గా ఎంక్వైరీ జరిగితే ఈ మొత్తం ఇరిగేషన్ శాఖలో సగం మంది కంటే ఎక్కువ ఇంటికి పోతారన్నారు.
పంపియండి అంటారు. పంపిండి మహాస్వామి, పంపిండి మహానుభావ, ఆ పని చేయండి బెస్ట్ కదా. ఇక ముందు ముందు ఇంజనీర్లకు ఒక మార్గదర్శకత్వం అవుతుందని చెప్పి ఆయన ఎప్పుడన్నాడు? ఇంజనీర్ల సమావేశంలో ఇంజనీర్ల కొత్తగా వచ్చే ఇంజనీర్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చుకుంటూ 6 నెలల కింద మాట్లాడింది కదా. 6-7 నెలల ఇంట్లో మరి 6-7 నెలల కింద మాట్లాడిన మాటలు నిజం చేయండి మహానుభావ అంటున్నాడు. ఎందుకంటే నిజంగా పంపించాలి కదా. మరి ఈ ముగ్గురు దొరుకుతుంది ఇంత పని, ముగ్గురు దొరుకుతుందంటే ఈ అధికారుల దగ్గర ఇంత ఉందంటే, ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గంటన మేయదు కదా, దూడ కూడా అందులో పోయింది. ఆవులు ఎవరంటే రాజకీయ నాయకులు. అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, దానికి సంబంధం వచ్చిన ఎవరైనా కావచ్చు, అన్ని పార్టీలు ఈ మెగా కృష్ణారెడ్డి గారి దగ్గర ఎలక్టోరల్ బాండ్ తీసుకున్నాయి. అది వాస్తవం కదా. మెగా కృష్ణారెడ్డి గారు కానీ, ఎల్ఎన్టీ కానీ, ఇవన్నీ పనులు చేసిన పెద్ద పెద్ద సంస్థలు, సరే సబ్ కాంట్రాక్టర్లు వేరు, కానీ పెద్ద పెద్ద సంస్థల నుంచి మీరు ఎలక్టోరల్ బాండ్లు తీయండి. అన్ని పార్టీలు తీసుకున్నాయి వీళ్ళ దగ్గర. కొంచెం ఎక్కువ తక్కువ, అధికార పార్టీకి ఎక్కువ, ప్రతిపక్షానికి తక్కువ. కాంగ్రెస్ తీసుకున్నాయి, బీజేపీ తీసుకున్నాయి, బీఆర్ తీసుకున్నది, ఇంకా ఇంకో పార్టీ కూడా తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పనులలో కూడా నేను చెప్పిన ఈ కంపెనీల దగ్గరికి మెగా కృష్ణారెడ్డి రేపొద్దున వాప్కో సంస్థ ఇట్లా చూసుకుంటే ఏమైనా సరే అవినీతి అనేది మనం ఎంత అంటే మనకు ఏమంటారు దాన్ని, ఎంత వెతికినా మన ఎందెందు వెదక చూసిన అందందే గలడు శ్రీహరి అన్నట్టు అంతటా ఉన్నది. ఈ అవినీతి పోవాలంటే పారదర్శకత, జవాబుదారిత. అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు ప్రజలకు సమాచారం ఇస్తే ప్రజలు పట్టుకుంటారు కదా. ప్రజలకు సమాచారం ఇవ్వరు, గోప్యత ఉంటది. ఒక జీవో బయటకు రాదు, అన్ని జీవోలు తొక్కి పెడుతుంటారు, ఏం జరుగుతుందో తెలియదు. సమాచార హక్కు వచ్చి దాదాపు 2005లో వస్తే 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ల తర్వాత కూడా నేను సమాచార హక్కు ప్రచారకర్తను, పెద్ద ఎత్తున మేము మీటింగ్స్ పెడుతుంటాం. కానీ ఇవాటి కూడా సమాచారం దొరుకుతలేదు మనకు. అందుకనే సమాచారం ఉంటే తప్పని అవినీతి బయటపడుతుంది. సమాచారం ఇవ్వకపోతే గుప్పిటం వస్తే లోపలనే ఉంటది, జరుగుతుంది. అది వీళ్ళు పరస్పరం ఆరోపణ చేసుకుంటున్నారు. ఇవాళ కేసీఆర్ బదనం చేయడానికి చేస్తున్నారు అనుకున్నాం. నేనేమంటున్నాను, బదనం చేయడం కాదు, మీరు బయట పట్టండి. వాళ్ళ 38 మంది ఇంజనీర్ల మీద విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు ఇంటికి పంపించండి. ఎందుకు పంపిస్తలేదు అంటే రాజకీయ నాయకత్వం దొరికేదాకా వీళ్ళని కాపాడుకుంటారా? కనుక చాలా దుర్మార్గం. పరస్పర ఆరోపణలు చేసుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఇంతమంది ఇంజనీర్లు ఈ పనిలో ఉన్నారు, ఈ దుర్మార్గం చేశారంటే వాళ్ళందరూ ఇంటికి పంపించడమే కరెక్ట్ అని నేను. ఓకే, రైట్. ఇక రామ్మోహన్ రావు గారు, ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్తా కథనాంశాన్ని ఒకసారి చూసినట్లయితే కనుక రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం. ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం, రక్తం. నాకు సీమ అంటే నీళ్లు, ప్రజల భవిష్యత్తు. రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా తయారు చేస్తా అంటూ కూడా చంద్రబాబు మాట్లాడడం చూసుకోవచ్చు. అలాగే 100 రోజుల్లో కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేశాం, అసాధ్యం అనుకున్న పనులను పూర్తి చేసి చరిత్ర సృష్టించాం. ఇక ఆగస్టు 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ లో 700 సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. అలాగే హంద్రినివాకు నీరు వదిలి జలహారతి అందించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. మరి నిజంగా ఇవన్నీ సాధ్యమైనాయి అంటారా? మరి ఏంటి అసలు రామ్మోహన్ రావు గారు? వస్తుందమ్మా, నేను చంద్రబాబు నాయుడు గారిని గమనిస్తాను. నేను ఎందుకు నవ్వుతున్నానంటే, రాయలసీమ నుంచే 170% మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారు కదా. ఎన్టీ రామారావు, భవన వెంకట్రామ్ అట్లాగే మొదట్లో వచ్చింది తప్ప ఇప్పుడు మనకు ఎక్కువ కాలం చేసింది, 4-5 ఏళ్ళ చేసింది వాళ్ళు తప్ప. ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు ఎక్కడి నుంచి అయ్యారు? తెలంగాణ ముఖ్యమంత్రులు వెంకటరావు, పివి నరసింహారావు, అంజయ్య, వీళ్ళు విడిచిపెట్టి చెన్నారెడ్డి విడిచిపెడితే మిగతా వాళ్ళందరూ అందరూ కూడా పూర్తి కాలం ఎవరు చేయలేదు. అటువంటిది నీలం సంజీవ్ రెడ్డి గారు కదా, సంజీవయ్య గారు, తర్వాత కోట విజయభాస్కర్ రెడ్డి గారు, 20 ఏళ్ళు, ఇప్పుడు 16 ఏళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, 6 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ రాయలసీమ ముఖ్యమంత్రులు కాదా? వాళ్ళు రాయలసీమను రతనాలసీమ చేస్తా అంటే మీరు ఇప్పటిదాకా ఏం చేసిండో అని అడుగుతారు కదా. మోట సామెత కూడా చెప్తారు కదా, ఇప్పటిదాకా మీరు అందరు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు కదా, రాయలసీమ రతనాలసీమ చేస్తా అని 78 ఏళ్ల తర్వాత, స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు కావస్తుంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా మీరు, నేను అడుగుతున్నాను కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 56 నుంచి ఇప్పటిదాకా 75 ఏళ్ళు పరిపాలించారు కదా, అందులో 75% మీరే కదా. మరి రాయలసీమ ముఖ్యమంత్రులు ఇంతమందిని చేస్తే మీ భుజాల మీరు తుపాకి రాయలసీమ ప్రయోజనాలు పక్కన పెట్టి మీరు వేరే ఆలోచన చేసిండ్రు. తెలంగాణ అభివృద్ధి చేసినామని, లేకపోతే అంటే ఉత్తరాంధ్ర వెనుకబడతానని రాయలసీమ చూపించి, రాయలసీమ వెనుకబడతానని తెలంగాణకు చూపించి, తెలంగాణ వెనుకబడతానని ఇంకో దగ్గర చూపించి వీళ్ళు నాటకం ఆడినా కదా ఇప్పటిదాకా. మంచిదే, నేను కాదంటే. ఇప్పుడైనా సరే రాయలసీమ అభివృద్ధి చేయండి, బనకచర్ల ద్వారా కాకుండా నీళ్ళని ఎట్లా తీసుకుపోదాం, ఉభయ కోశలో పని చేయండి, రతనాలసీమ చేయండి. రతనాలసీమ మీరు చేసినది రాయల వారి కాలంలో ఉన్నది, దాని రాయలసీమకు మనం మార్చింది మనం కదా, మన ఆధునిక భారతంలో కాదా. మీరు చేయాల్సిన పని రాయలసీమను బాగా చేయాలంటే వివాదాలకు అతీతంగా మీరు ఉభయ కుశల పని అందరిని ఒప్పించి చేస్తే రాయలసీమకు అన్యాయం జరగమని ఎవరు ఒప్పుకోరు. అంతే. కేసీఆర్ గారు కూడా ఏమన్నారు, మాకు బేసిన్ లేవు, బేసిజాలు లేవు అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కలిసి ఇదే తెలుగుదేశం కదా బదనాం చేసిందారా. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసినప్పుడు
మంచి చేద్దాం రాయలసీమ కంటే నీళ్లు ఇస్తా అంటే ఎట్లా ఇస్తావు నీళ్ళు దాన్ని మాట్లాడింది ఈ చంద్రబాబు నాయుడు కదా. ఎస్, అవును. వాళ్ళ రాజకీయం కోసం నాటకాలు ఆడుతూ ఇవాళ కేవలం నేను రాయలసీమ రతనావసీమ చేస్తా ఇవ్వాలంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడం తప్పు కాదంటున్నాను. నిన్న కలిసినా, మొన్న కలిసినా, అంతకుముందు కలిసినా, చంద్రబాబు నాయుడు కేసీఆర్ కలిసినా సమర్థించిన, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కలిసినా సమర్థిస్తున్నా, ఇప్పుడు నిన్న కలిసి నువ్వు సమర్థిస్తున్నా. కానీ మనం చచ్చే మందు మనకు మింగకండి, మీరు చచ్చే మంది మీరు మింగకండి అని మాట్లాడుతున్నాం. అందుకని వీళ్ళు ఓకే. ఆదర్శాలు చాలా గొప్పగా చెప్తారు. ఇంకా పేదరికం ఎందుకు ఆర్థిక అసమానతలు ఉన్నాయి, రాయలసీమను బాగు చేస్తా అంటే ఎవరు వద్దన్నారు. కానీ మీరు బూటకం నాటకాలు ఆడుతున్నారు, అదే భావోద్వేగాలతో రెచ్చగొడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎస్, రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. వివిధ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలకు సంబంధించి మీ విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. రటిగా చూసాం కదా, ఇది వాటి బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. స్టేట్ యూన్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.